మదనపల్లి పగటిపూట ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో రాత్రి పడితే అంతే భయానకంగా మారిపోతుంది. చల్లని గాలి, వెలుతురు లేని రోడ్లు, చుట్టూ మౌనం. ఆ నిశ్శబ్దమే మనసులో తెలియని భయాన్ని నాటుతుంది. ఆ రోజు రాత్రి టైం దాదాపు 12:30. బస్సుల్లేవు. రోడ్డుపై ఒక్క మనిషి కూడా కనిపించలేదు. చివరికొక పాత ఆటో దొరికింది. నేను నా స్నేహితుడు రవి అందులో ఎక్కాం. డ్రైవర్ మౌనంగా ఏదో భయంతో ఉన్నట్టుగా ఆటో స్టార్ట్ చేశాడు. మదనపల్లి ఔట్స్కర్ట్స్ దాటగానే రోడ్డంతా మారిపోయింది. ఇరువైపులా పొలాలు, చెట్లు, అడవిలా పెరిగిన పొదలు. హెడ్లైట్ వెలుతురులో ముందున్న రోడ్డు మాత్రమే కనిపిస్తోంది. ఇంజన్ శబ్దం తప్ప ఇంకేం వినిపించలేదు. ఆ నిశ్శబ్దం అసహజంగా అనిపించింది. అప్పుడు డ్రైవర్ ఒక్కసారిగా స్పీడ్ తగ్గించాడు. రోడ్డు పక్కన తెల్లగా ఏదో కదిలినట్టు నాకు క్షణం కనిపించింది. కొన్ని మీటర్లు వెళ్లగానే ఆటో ఇంజిన్ ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాలేదు. అప్పుడు చెప్పుల రాపిడి శబ్దం వినిపించింది. ఆటో హెడ్లైట్ వెలుతురులో ఆమె కనిపించింది. తెల్ల చీర, తల కిందకు వంగి నెమ్మదిగా మన వైపు నడుస్తోంది. డ్రైవర్ అడిగినా ఆమె స్పందించలేదు. దగ్గరికి వచ్చి తల పైకి లేపింది. ఆమె కళ్ళున్న చోట ఖాళీ గుంటలు మాత్రమే ఉన్నాయి. నోరు మాత్రం అసహజంగా నవ్వుతోంది. ఆమె నెమ్మదిగా చెప్పింది, ఇక్కడ ఆటో ఆపకూడదు. డ్రైవర్ భయంతో మంత్రం చదువుతూ మళ్లీ స్టార్ట్ చేశాడు. ఆటో ఒక్కసారిగా ఆన్ అయింది. అతను వేగంగా దూసుకుపోయాడు. వెనక నుంచి పరిగెత్తే శబ్దం వినిపించింది. వెనక్కి చూస్తే ఆమె గాల్లో తేలుతూ ఆటో వెంటే వస్తోంది. కొద్దిసేపటికి ఒక చిన్న గుడి కనిపించింది. అక్కడికి రాగానే ఆ శబ్దం ఆగిపోయింది. తరువాత తెలిసింది, ఆ రోడ్డులో ఏళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయిన అమ్మాయి ఆత్మ అది అని. అప్పట్నుంచి మదనపల్లి ఆ దారిలో నేనెప్పుడూ రాత్రి ప్రయాణం చేయలేదు. ఇప్పటికీ ఆ మాట చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆటో ఆపకూడదు.